బెఫికర్ గా కొట్టేసిన హాట్ గర్ల్. బాలీవుడ్ లో కపూర్ అనే ఇంటి పేరుతో ఉన్న చాలా మంది గర్ల్లు పిచ్చ హాట్. కరీనా కపూర్ నుండి సోనం కపూర్ వరకు, శ్రద్ధా కపూర్ నుండి వాణి కపూర్ వరకు ఇలా అందరూ బీభత్సమైన హాటీలే. అయితే వీళ్ళందరిలో వాణి కపూర్ మాత్రం ఎందుకో పెద్ద సినిమాలతో తెరంగేట్రం చేసి ఇప్పుడు పని లేకుండా ఖాళీగా కూర్చుంది. ఏకంగా యష్ రాజ్ సంస్థ రూపొందించిన సుద్దేశీ రొమాన్స్ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ వాణి కపూర్. ఆ సినిమాలో ఎంతో హాట్ గా తన సొగసులు అర్పించింది. లిప్ లాక్కులో రెచ్చిపోయింది. ఆ సినిమా ఫ్లాప్. కట్ చేస్తే తెలుగులో యష్ రాజ్ సంస్థ తొలి సినిమా ఆహా కళ్యాణంతో ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ కూడా నానితో కలిసి ఏకంగా నిమిషం పాటు పెదాలు మూడేసింది. ఇది ఫ్లాపే. ఈలోపు కొన్ని మ్యాగజైన్ల కోసం లో దుస్తుల్లో కూడా పోజులు ఇచ్చింది. అయినా ఫ్లాపే. అందుకే 2 ఏళ్ల నుండి ఖాళీగా కూర్చుంది. అందుకే ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఈ అమ్మడి చేతిలో పడింది. మరి తొలి 2 అవకాశాలు ఇచ్చిన యష్ సంస్థ ఇప్పుడు వాడికి 3వ అవకాశం ఇచ్చింది. అయితే ఈసారి ఏదో యష్ సంస్థలో నటించడమే కాదు, ఆ బ్యానర్ ప్రతిష్టని ఎక్కడెక్కడికో తీసుకెళ్తూ కొన్ని ఐకాన్ కి సినిమాలను తీసిన ఆదిత్య చోప్రా 7 ఏళ్ల తర్వాత దర్శకత్వం వహించబోతున్న బెఫికర్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఇంతకంటే గోల్డెన్ ఆఫర్ ఇంకోటి ఉంటుందా?